అంటే ఇప్పుడు తిరుపతి లడ్డు విషయం వివాదాస్పదంగా మారింది ప్రపంచవ్యాప్తంగా. ఇప్పటికే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడు గారిని కల్తీ విషయంలో మందలించింది అని వివిధ రకాల ఆరోపణలు వస్తా ఉన్న తరుణంలో అసలు మీరే విధంగా రియాక్ట్ అవుతారు అసలు దీన్ని? ఏమండి, బాబు గారిని మందలించడానికి ఆయన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అండి. ఆయన ఇప్పుడు ఒక తప్పు జరిగిందండి. ఇప్పుడు శాఖాహారులందరినీ మాంసాహారులను చేశారు వాళ్ళు, ఆ దరిద్రులు చెప్పాలంటే. ఇప్పుడు దాంట్లో పందికొవ్వు కానీ మళ్ళా వేరే పదార్థాల కొవ్వులు కానీ కలిపి నెయ్యిలో కలిపేసి అనేక రకాలుగా చేశారు. బ్రాహ్మణ్స్ కానీ వైశ్యులు కానీ శాఖాహారులు కానీ. అసలు మాకే ఆశ్చర్యేసిందండి. ఆ లడ్డూలు తీసుకొస్తే కనుక దాదాపు 20 రోజులు 25 రోజులు నిల్వ ఉండేదండి. ఇది గతంలో నిల్వ ఉండేది కాదు. ఈ మహానుభావులు అసలు 25 రూపాయల లడ్డుని 50 రూపాయలు చేశారు. ఏదో పెద్ద నెయ్యితో చేసినట్టుగా ఇంకా సన్నాస్థానంగా చేసేవాళ్ళు. అన్నీ జరిగేది. తిరుపతి వెళ్ళినప్పుడు అండి అన్నదాన సత్రంలో భోజనం చేయాలంటే మాకు చేసే అవకాశం కూడా ఉండేది కదండి. నూకలన్నం పెట్టేవాళ్ళు అండి. ఇప్పుడు కనుక అన్నదాన సత్రానికి పోతే కనుక బ్రహ్మాండమైన సాంబసూరు బియ్యంతో చేస్తున్నారు. ఉదయం పూట అండి అల్పాహారం. ఇదివరకు అసలు అల్పాహారం అంటే ఉండేది కాదు. ఇప్పుడు కట్టి పొంగలు కానీ చపాతీలు కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉందండి. ఒక తిరుపతి కొండ మీదకి వెళ్తే కనుక ఆహ్లాదకరంగా ఉందండి. ఉదాహరణగా అండి మాకు ఇక్కడ కనకదుర్గ గుడి దగ్గరికి మేము చూస్తుంటేనండి ప్రకాశం బ్యారేజీ బారుగా మైకులు పెట్టేసి అసలు ఎంత ఆహ్లాదకరంగా మైకులు కానీ ఏదైనా కానీ ఎంత బాగుంటుందండి. అసలు ఆ చుట్టూతో ఉండగాని ఇప్పుడు ఆ చెత్త కానీ చెదారం కానీ చేస్తుంటే అంత ముంగలే అంత ఆగంగా ఉండేదో. గుడి దగ్గరికి వెళ్ళాలన్నా కానీ ఏం చేయాలన్నా కానీ ఇప్పుడు అంతా శుద్ధి శుభ్రంగా ఒక నీట్గా వచ్చిన వాళ్ళకి బాబు గారి పరిపాలన అంటే బాగుందనే రూపురేఖలతోటి చేసుకొచ్చారు. మేము స్థానికంగా మేము చూసామండి, మా కళ్ళెదురు చూసాం. కాబట్టి నేను విజయవాడ వెళ్తే కనుక అక్కడున్న కటకటాల కడతాం కానీ అక్కడున్న చెత్త చెదారం తీయటం కానీ క్లీనింగ్ కానీ ఏదైనా కానీ బ్రహ్మాండంగా ఉంది. ఈ నవరాత్రులు కూడా ఎట్లా జరిగిపోయిందో అనేది జనాలకి ఆశ్చర్యకరంగా కలిగేటట్టుగా బాబు గారు చేస్తారు. ఆయన కింద ఉండే పనివాళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మంత్రులు కానీ ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కానీ హోంమంత్రి గారు కానీ దగ్గరుండి పనులన్నీ చేస్తున్నారండి. ఏదైనా కానీ పరిపాలన మట్టుకి బ్రహ్మాండంగా ఉంది. దాని గురించి ఇప్పుడు ఏదైతే పరిపాలన బాగోలేదు అనుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మరి పాలన మొత్తం ఎవరైనా ఒక వ్యతిరేకత మాట్లాడారండి? ఎవరైనా కానీ పరిపాలన బాగోలేదన్నారా? కుప్పకూలిపోవడానికి 2 నెలల్లోనే ఎట్లా జరిగిందండి? నేను ఎట్లా చెప్పగలుగుతాడు? ఆయన వచ్చి 2 నెలలు అయింది. 2 నెలల్లోనే అనేక కార్యక్రమాలు మొదలుపెట్టారు. అన్ని రకాలుగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఒకేసారి ఆయన ఓవరకు నోటికి వచ్చినట్టుగా కుప్పకూలిపోయిందని ఒక మాట అనేసి 2 రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉండి 4 రోజులేమో బెంగళూరు ప్యాలెస్లో పోయి ఓర తిరుగుతూ ఉంటే సరిపోయిద్దా? నువ్వు కనీసంగా రైతులు ఈ పొలాలు పంట పొలాలు నిండిపోయి హలో లక్షణ అని చెప్పి కంద కానీ పసుపు కానీ అరటి కానీ రైతులు ఎంత నష్టపోతే కనుక కనీసంగా వాళ్ళ రైతుల దగ్గర పోయి బురదలో పోయి కానీ పొలాల్లో పోయి కానీ నువ్వు ఏమైనా చూసావా? పోయావు హాయ్ హాయ్ అని చెప్పి టపాసులు పేల్చుకోవటం ఏందండి? ఆయన పోయింది దేనికి? అసలు రైతులు బాధల్లో ఉంటే టపాసులు పేల్చుకోవటం పూలు చల్లుకోవటం ఇదా? నువ్వు ఒక ప్రతిపక్ష నాయకుడిగా నీకు అసలు ప్రతిపక్ష హోదానే లేదులేండి. మాజీ ముఖ్యమంత్రిగా పోయినప్పుడు రైతుల బాధలు తెలుసుకోవాల్సింది పోయి నువ్వు టపాసులు పేల్చుకొని నాయకత్వంగా ఓవరగా నువ్వు జనాల చేత ఓవరగా టపాసులను పూలు జల్లుకోవడానికి నువ్వు పోయేది. రైతుల బాధ నువ్వు ఏమైనా ఆలకిచ్చావా? ఎవరినైనా అడిగావా ఏ పంట పోయిందనేది? వ్యతిరేకం ఉండసాటేమో పాకుండా మానేసి ఏదో ఓవరగా ఊళ్ళో అట్టాను ఓవరగా పరిపాలన పోయానని చెప్తే వేరే ఏమీ లేదండి. ఆయన వల్ల ఏమీ కాదు. అంటే మళ్ళీ 2029లో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు జగన్ గారు. ఆయన ప్రజాపాలనగా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఇటు ఉదయించే సూర్యుడు ఇటు ఉదయించాలండి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు అంటే తూర్పున ఉదయించే సూర్యుడు పడవట ఉదయిస్తేనే ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. అంత తప్పితే వేరేం లేదు. ఆయన కళల గంట మీద తప్పితే అతని పరిపాలన చూసి జనాలు ఎంతమంది ఇబ్బంది కలిగారంటే ఇబ్బంది కలిగిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్పండి. దోసుకున్న వాళ్ళు తప్పితే ఉద్యోగస్తుల దగ్గర నుంచి మామూలుగా సామాన్య ప్రజల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి అందరూ ఇబ్బంది పాలు అవడమే కదండి. ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు పోయిద్దని ఎదురు చూశారు. మహానుభావుడు పోయాడు, మంచి పరిపాలన వచ్చింది, మంచి మంచి కంపెనీలు వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి అనేది ఒక బంగారు బాతు లాంటిది, ఒక కామధేను లాంటిది. అమరావతి అభివృద్ధి చెందిందని చెప్పి నేను కోరుకుంటున్నానండి.